వాక్యం చెప్పినప్పుడు పాపాన్ని ఒప్పుకునే మనస్తత్వం లేదు. నువ్వేం అందరి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానమ్మా. మరి ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటానము, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ గదిలో కూర్చొని తలుపులు వేసుకొని వ్యక్తిగతంగా దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకుంటానవా నువ్వు? నేను ఇక్కడ ఒప్పుకోమని నేను అంటలేను. ఇదేం రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు కాదు. పాస్టర్ చెవులో ఒప్పుకో, లేకపోతే ఇంకెవరో చెవులో ఒప్పుకో అని చెప్పడానికి. దేవుని చెవులో ఒప్పుకోవాలా నువ్వు? ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒప్పుకుంటున్నావు. కొంతమంది ఒప్పుకుంటారు, ప్రభు నేను తెలియక చేసిన ప్రభు, అబద్ధం. ప్రార్థన చేసేటప్పుడు కూడా అబద్ధం. ఏమని? ప్రభువా నేను ఈ తప్పును తెలియక చేసిన ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. చేసే ప్రార్థనలో కూడా యథార్థత లేదు. అది కూడా నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, నీ ప్రార్థన ఎవరికి వినబడతలేదు, దేవుడికి మాత్రమే వినబడుతున్నది. అక్కడ కూడా యథార్థంగా ఉండవా? నువ్వు తెలిసి చేయలేదు ఆ పాపం. నువ్వు తెలిసి చేసినప్పుడు తెలిసి చేసినప్పుడు ఒప్పుకోరగరు. అది నా బలహీనత ప్రభువా, తెలిసి చేస్తానా ప్రభువా, నేను తెలిసి చేస్తానా ప్రభువా, తెలియక కాదు, తెలిసి చేస్తానా ప్రభువా. దయచేసి నీ బలహీనత నుండి బయటపడాయి ప్రభువా, దయచేసి నీ పాపం నుండి బయటపడాయి ప్రభువా, దయచేసి నీ స్వభావం నుండి విడిపించయ్యా అని అడగాల్సింది పోయి. ప్రార్థనలో కూడా మనం ఎంత వేషధారులుగా తయారవుతామంటే, ప్రార్థనలో కూడా, అది వ్యక్తిగత ప్రార్థనలో కూడా దేవుడు వింటున్నాడని తెలిసి కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు నీ పాపాన్ని. ఒప్పుకోవడానికి కొంతమందికి సిగ్గు. ఎవరి దగ్గర? దేవుని ముందట. మీకు విషయం చెప్తా, రేపు తీర్పు రోజున ప్రపంచమంతా చూస్తూ ఉంటే నువ్వు ఒప్పుకొనని ఆ పాపాన్ని ప్రపంచమందరి ముందు చూపిస్తాడు నీకు. అందరూ చూస్తారు నీ పాపాన్ని, ప్రపంచమంతా చూస్తుంది తీర్పు రోజున. హోల్ వరల్డ్, ప్రపంచమంతా చూస్తుంది. అప్పుడే సరే, అప్పుడు నువ్వు అన్నావు ప్రభా, అవును ప్రభా అది నేను చేసిన తప్పంటే అప్పుడు క్షమాపణ ఉంటుంది అనుకుంటున్నావా? అక్కడ కూర్చున్నవాడు ఎవరు అనుకుంటున్నావు? సింహాసనం పైన గొర్రెపిల్ల కాదు, సింహము. తీర్పు తీర్చడానికి ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఇప్పుడు అడ్వకేట్ కాదు, అక్కడ గొర్రెపిల్ల అడ్వకేట్ కాదు. ఇప్పుడు ఆయన నీ కేసును వాదించి అడ్వకేట్ కాదు. తీర్పు రోజున నీ అడ్వకేట్గా ఉండడు ఆయన. సింహంగా, న్యాయాధిపతిగా, తీర్పరిగా, జడ్జిగా ఉంటాడు. జడ్జి పని ఏంటిది? నీ పాపం రుజువైతే చాలు శిక్ష విధించడమే. చెప్పండి నాకు, జడ్జి పని ఏంటి చెప్పండి? నీ నేరము రుజువైతే ఏం చేస్తాడు జడ్జి? ఓన్లే వదిలిపెడతాను అంటాడా? శిక్ష విధించాడా లేదా? నీకు అవకాశము తీర్పు రోజున ఉండదు. నీకు అవకాశం ఇప్పుడు ఆయన అడ్వకేట్గా ఉన్నాడు చూడు, ఇప్పుడు నీ కేసును వాదిస్తా ఉన్నాడు చూడు, ఇగో ఇప్పుడు నీకు ఒప్పుకునే అవకాశం ఉన్నది చూడు, నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం ఉన్నది చూడు. ఇప్పుడు 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 నువ్వు దేవుని అడగాలి. ఇప్పుడు అడగాల నువ్వు దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాప